నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎలగొండగాడంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లేనని అన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. మంత్రులుగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఆలస్యం చేస్తున్నారని, సమీకరణాలు కుదరడం లేదనే సాకులు చెప్పడం సరికాదని అన్నారు. నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేశారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? ఇకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపత్తున్నా ఇస్తామన్న మాట ఆలస్యమైంది. సమీకరణలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటది. ఎవరు కుదరవేత్తు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం అంటే వాళ్ళు ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయ్య, పొడు దాటినా బోడమల్లయ్య అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరైనా తక్కువ ఇద్దరికిద్దరే గతంలో ఇద్దరం మీ నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎలగలగూడెంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు అన్యాయం జరిగినట్లే అన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము ఫోన్ లైన్ లో అందిస్తారు. రాము, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధిష్టానం మీద కౌంటర్ అటాకులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏదైతే మంత్రి పదవి దక్కనందుకు పలు దఫాలుగా కంటిన్యూస్ గా కూడా తన ఆక్రోశం వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మీరు మాట ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇస్తానన్న ఏదైతే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, అయినప్పటికీ కూడా ఆలస్యం అవుతుంది, సమీకరణలు కుదరడం లేదని చెప్తున్నారు. అయితే సమీకరణల విషయంలో ఎందుకు కుదరదు, సమీకరణలు ఎవరు అడ్డుకుంటున్నారు, నాకు మంత్రి పదవి రాకుండా అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నన్ను పార్టీలోకి తీసుకునేటప్పుడు మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామని తెలియదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములో ఉన్నామని చెప్పేసి, ఓడ దాటినప్పుడు ఓడమల్లయ్య, అదేవిధంగా ఒడ్డు దాటాక బోడమల్లయ్య అన్న చందంగా అధిష్టానం సంబంధించినటువంటి అధిష్టానం పెద్దలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పారు. మొత్తంగా చూస్తున్నట్లయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు అధిష్టానం మీద, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇటు ఎక్స్ వేదికగా, అదేవిధంగా డైరెక్ట్ గా కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 10 సంవత్సరాలు తానే సీఎం గా ఉంటానని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నప్పటి నుంచి కూడా ఎక్స్ వేదికగా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అదేవిధంగా డిజిటల్ కు సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు ఆయనను కలిసినప్పుడు కూడా వారికి సంఘీభావంగా కూడా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కనిపించింది. ఓవరాల్ గా చూస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా తన మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది. ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఇటు వైపు అధిష్టానం మాట ఇచ్చినప్పటికీ కూడా కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నాడంటూ కూడా పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. ఓవైపు ఎక్స్ వేదికగా, మరోవైపు డైరెక్ట్ గా కూడా ఏ వేదికలు ఏదైనప్పటికీ కూడా తన మంత్రి పదవి విషయం మీద పదే కూడా ఆయన కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తానికి 9 మంది ఎమ్మెల్యే ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడం తప్ప అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరం సమర్థనం అయినప్పటికీ కూడా ఇద్దరు గట్టి వాళ్ళమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని కూడా ఆయన అధిష్టానాన్ని ప్రశ్నించడం కనిపించింది. మొత్తంగా ఆయన డైరెక్ట్ గా ఓపెన్ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఎక్స్ వేదికగా ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి డైరెక్ట్ అటాకే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఈ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మీద ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి ఆయన అంశాన్ని పరిగణలో తీసుకోలేదని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా చెప్పడం కనిపించింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అధిష్టానం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పేసి కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో ఒక రకమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా పరిగణించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అధిష్టానం మీద కౌంటర్లు వేయడం కానీ ఎక్స్లో వేదికగా కూడా ఏదైతే ట్వీట్లు పెట్టడం కానీ చేస్తుంటారు. ఒకసారి ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి వర్గీయులు కావచ్చు, కొంతమంది ఈ కాంగ్రెస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎక్స్ వేదికగా చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, డైరెక్ట్ వేదికల మీద చేస్తున్నటువంటి విమర్శలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, అధిష్టానం లేని పక్షంలో ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఓవైపు చెప్తున్నప్పటికీ కూడా తనకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే పార్టీలో తీసుకునేటప్పుడు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి, అప్పుడు గుర్తురాని సమీకరణలు, గుర్తురాని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పేసి గుర్తు రాలేదంటూ కూడా డైరెక్ట్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి అధిష్టానం దీని మీద ఎలాంటి నిర్ణయం రైట్. థ్యాంక్ యూ రాము. Okay,